ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 194 ఈ బంక్స్ కొన్ని చోట్ల నిన్న సండే ఉండడం వల్ల షార్టేజెస్ వచ్చాయి. చాలా మంది ఇది ప్యానిక్ పైకి వచ్చారు. వాళ్ళు అనుకుని ఏదో డీజిల్ షార్టేజ్ వస్తుంది అనుకుని ముందుగా వచ్చారు. కానీ ఈ రోజు మధ్యాహ్నం 3 కల్లా అన్ని బంక్స్కి డీజిల్ సప్లైస్ వస్తాయి. కొంచెం దూరం దుర్తి మార్కెట్లో ఉన్న బంక్స్కి 6 PM కల్లా అన్ని బంక్స్కి ఐసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీస్ నుంచి సప్లైస్ వస్తాయి. మార్నింగే చాలా బంక్స్కి దగ్గర ఉన్న బంక్స్కి వచ్చినాయి. సో ఎవరు కూడా దీనికి షార్టేజ్ అనుకొని ప్యానిక్ బైంగ్కి రాకూడదు. సిటిజన్స్ అందరి నుంచి కోఆపరేషన్ కావాలి. ఎందుకంటే ఇది హిస్టారికల్ సేల్స్ డేటా చూస్తే గత సంవత్సరం ఏప్రిల్లో ఎన్ని సేల్స్ జరిగినాయి, దానికి 2 times వరకు మన దగ్గర ఎప్పుడు స్టాక్ అవైలబుల్ ఉన్నాయి అన్ని బంక్స్. కానీ కొంతమంది ఫుల్ అన్ని నేను మొత్తం ఫిల్ చేయాలి, నాకు ఎంత స్టాక్ కావాలి దానికంటే 2 times ఉండాలి నా దగ్గర అది అనుకుని ఎక్కువ వస్తున్నారు. కాబట్టి లిమిట్ పెట్టడం జరిగింది. 2 వీలర్స్కి కూడా ఎంత ఈ రోజుకి కావాలి అంతవరకు ఇస్తున్నాము. 4 వీలర్స్కి, ట్రాలీస్కి, ట్రాక్టర్స్కి ప్రస్తుతం వాళ్ళకి ఏం కావాలి ఈ రోజుకి రేపటి వరకు సరిపోయేటట్టుగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ఈవినింగ్ 5 కల్లా షార్టేజ్ ఉండదు. ప్రతి ఒక్క బంక్కి సప్లైస్ వస్తాయి. సో ఎవరు కూడా ప్యానిక్ బైంగ్కి వెళ్ళకూడదు, హోర్డింగ్కి వెళ్ళకూడదు. రైతులకి కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళు క్యాన్స్ తీసుకుని వచ్చారు, అక్కడ ఉన్న లోకల్ సచివాలయం సిబ్బంది, విఆర్ఓ, అగ్రికల్చర్ అసిస్టెంట్ సర్టిఫికేషన్ ఇస్తున్నారు. వాళ్ళు నిజంగా రైతులు వాళ్ళ దగ్గర హార్వెస్టర్స్ ఉన్నాయి లేదా ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఆ సర్టిఫికేషన్ని బట్టి వాళ్ళకి కూడా ఒక 2 రోజుకి తగ్గట్టుగా సరిపోయేటట్టుగా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ప్రతి ఒక్క బంక్లో మన రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది అక్కడ ఉన్నారు. ప్రతి ఒక్క లీటర్ ఎవరికి వెళ్తున్నాయి, వాళ్ళు దేనికి వాడుకుంటున్నారో అది మానిటర్ చేస్తున్నారు. ఎక్కడ కూడా గొడవలకి అవకాశం లేదు, ఎక్కడ కూడా హాస్టిలిటీకి అవకాశం లేదు. అందరికీ ఈక్వల్గా సమానంగా అందరికీ ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది. సిటిజన్స్ అందరూ దీనికి సహకరించాలి కోరుకుంటున్నారు.